పెందుర్తి టికెట్ ఆశించి భంగపడ్డ బండారు ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్నారు. అలకబూనిన బండారుకు మాడుగుల అభ్యర్థిగా ప్రకటించేందుకు టీడీపీ సంసిద్ధమైంది. అలకపాన్పు దిగిన బండారుతో బీజేపీ జనసేన నేతలు పరవాడలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతమైన పరవాడలో స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. అందరికీ తెలిసిన వ్యక్తి పంచకర్ల రమేష్, అలాగే మాడుగుల్లో ఆయన పోవడం, నిజంగా ఇద్దరు ఎమ్మెల్యేలు కావాలా. అలాగే జిల్లాలో సీనియర్ నాయకులు అందరూ కూడా అకామిడేషన్ అయిపోయి పాపము బండారు గారు కాలేజీ దగ్గర మన అందరికీ కూడా బాధ, ఏమి చెప్పలేము. కాకపోతే నాకు కూడా అనకాపల్లికి రావడం, నేను వచ్చిన వెంటనే ఆయన్ని కలవడం, చూడడం, ఇవన్నీ ఈ 10-15 రోజుల్లో జరిగిపోయినాయి. ఇప్పుడు ఆ 10-15 రోజుల్లో ఏదైతే సమయం పోయిందో ఈరోజు చాలా క్లారిటీగా బండారు సత్యనారాయణ గారు చెప్పడం, నిజంగా మనం ఆయన గొప్పతనం చూడాలి. అలాగే ఇక్కడ చాలా సీనియర్ నాయకులు ఉన్నారు. పెందుర్తిలో నుంచి కార్పొరేటర్స్ కానీ, ఇక్కడికి వచ్చిన నాయకులు పెందుర్తి నియోజకవర్గం నుంచి కానీ, పంచకర్ల రమేష్ కానీ, మాధవ్ గారు కానీ, వాళ్ళందరికీ పేరు పోయిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంతసేపు బండారు గారి ఆవేదన మనం చూసాం. ఒక పక్క కార్యకర్తలకు న్యాయం, ఇంకో పక్క కాన్స్టిట్యున్సీలో జరగాల్సిన అభివృద్ధి ఒకటే కాదు అని చెప్పింది. మీరు ముందు వెళ్ళండి, ఎలా వెళ్ళారో అని కాదు, ఎలా వచ్చారో అనేది ఇంపార్టెంట్, అంతేనా? సో ఎమ్మెల్యేగా అక్కడికి వెళ్ళి మంత్రిగా మన దగ్గర తిరిగి వస్తారని చెప్పి పంచకర్ల రమేష్ బాబు గారి యొక్క విజ్ఞత చాలా గొప్పది. ఆయన చాలా మంచి మాట చెప్పారు. ఇద్దరు ఎమ్మెల్యేలు మనకు ఉంటారు కనుక ఆ విధంగా మనందరం కోరిక నెరవేరుతుంది. సీఎం రమేష్ గారి వాళ్ళ పాయికాపేటకి వెళ్ళాలి, సమయం చాలా తక్కువ ఉంది కనుక సీఎం రమేష్ గారు మనందరికీ అండగా ఉంటారు. సో ఈ ఇద్దరు త్రయం, ముగ్గురు ఉంటారు మనకి, ఇద్దరే ఉన్నారు పంచకర్ల రమేష్ గారు. ఆ విధంగా మన ఎంపీగా మనకి ఆ విధంగా అండదండలు అందించే పల్నాడు